అది భవానీ స్వరూపముగా ఉన్నప్పుడు అది అమ్మవారు ప్రార్థన చేశారు. అమ్మవారు భవానీ స్వరూపముగా ఉన్నప్పుడే మనకి దర్శనాన్ని ఇచ్చారు. సమస్తమైనటువంటి లోకాన్ని రాక్షసుల చేతుల్లోంచి విడనాడి విడిపించి మనకు అందజేసి ఆవిడ పరిపాలన చేస్తుంది. ఒక కోడి ఉంటుంది, పిల్లలు ఉంటాయి, దాన్ని ఎంత జాగ్రత్తగానో కాపాడుతుంది. దేని శత్రువు చేత ఇదవ్వకూడదు. అలాగ కాపాడి పెద్ద చేసి పెంచిన ఒక గుక్కోటములాగా అమ్మవారు కూడా ఈ రాక్షసులు మొదలైనటువంటి వాడి ఉగ్ర సంపద. చాలా మంది ఉంటారు, ఉగ్రమైనటువంటి తపస్సు చేస్తారు, లేదా రాక్షసులు ఉన్నారు. అర్ధరాత్రి నృత్యం చేసేటువంటి వాడు, ఏమండి వేళాపాళ లేకుండా కార్యక్రమాలు నిర్వహించేటువంటి వాడు, ఎక్కువ దూషణ చేసేటువంటి వాడు క్షుద్రోపాసకుడు. ఏం చేస్తారు వాడు? ఎంతసేపు అలా అంటేనే కానీ అది పలకదు, అర్ధరాత్రి నృత్యం చేస్తే కానీ అది పలకదు. కానీ అలా ఉపాసన చేసి దేవతల్ని అమ్మవారిని ప్రత్యక్షం చేసుకుని నాకు ఏది కావస్తే అది నాకు చావు లేకుండా ఉండాలని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కుదిరిందా? కుదరలేదు. అలా కొంతమంది అమాయకత్వంగా ఇలా కొన్ని అమ్మవారు గాయత్రి మాత కొన్ని అవతారాలు ఎత్తవలసి వచ్చింది ఒక్కొక్క సమయంలో. మీరు ఉన్నారు, మీరు కూడా అవతారాలు ఎత్తుతారు. ఎప్పుడు పిల్ల మీదో భార్య మీదో పాపం వస్తుంది, నరికేస్తానంటారు. నరికేస్తారా? చెప్పండి. నరకలేదు కానీ అంటారు, కొట్టినంత పని చేస్తారు. ఒక్కొక్కడు ఉన్నమాట ఉంటే దాన్నే ప్రేరణ కింద చేసేస్తారు. అనుమానం ఏముంది? ఇప్పుడు నిరంతరము ఆవుల్ని కోసుకు తినేవాడు, మేకల్ని కోసుకు తినేటువంటి కషాయత్వానికి మనిషిని నరికిన పెద్ద ప్రమాదం అనిపించదు. కొంతమంది మాంసపు ఇష్టం ఉన్నటువంటి వాళ్ళన్నా వాటిని సంహరించడం చూడలే ఉంటారు. అది మానవత్వంతో కూడుకున్నటువంటి విలువలు. కానీ ఇక్కడ ఇలా అలవాటైపోయినటువంటి వ్యవస్థ ఉందనుకోండి, అందులో అమ్మవారి స్వరూపం విడనాడుతుంది. విడనాడి శాంత స్వరూపాన్ని విడనాడిందంటే ఉగ్ర స్వరూపమే. ఎందుచేత ఆవిడ సంహరిస్తుంది అంటే అందరూ ఆవిడికి పిల్లలే కదా. కానీ ఒక్క పిల్లడి వల్ల 10 మంది పిల్లలు నాశనం అయిపోతే ఆవిడ ఊరుకుంటుందా? ఊరుకోదు. వాడు ప్రపంచాన్ని నాశనం చేయడానికి పుట్టానన్నాడు, అందుకునే నేను తపస్సు చేస్తున్నాను అన్నాడు. అందరూ నా దగ్గరే ఉండాలన్నాడు. నిన్ను వదిలేసినన్నే చూడండి. కొంతమంది గురువులు ఇలాంటి ఉపన్యాసాలు నేనే దేవుణ్ణి, అమ్మవారు నేను లేకపోతే ఇంకా అమ్మవారికి ఏది మా ఊరే లేదు, ఇంకా అసలు ఎక్కడ ప్రపంచకమే లేదు, నన్ను పూజించకపోతే మీరు కర్మ, నేను శపిస్తే మీరు నాశనం అయిపోతారు, ఇలాంటివి అంటూ ఉంటారు. ఏం అవ్వదు. అది అబద్ధం పూర్తిగా. ఎందుచేత అది అహంకారంతో కూడుకున్నటువంటిది. అలా ఎందుకు అవుతుందండి? అలాంటి వాళ్ళకి తగిన శాస్తి చేస్తుంది. తాత్కాలికంగా ఒక సినిమా చూస్తూ ఉంటాం, చూస్తే విలను ఆ లాస్ట్ దాకా వాడిదే పై చేయి ఉంటుంది, ఆఖరిని అయిపోతుంది. రావణాసురుడు లాస్ట్ వరకు ఆనందాన్ని పొందాడు. సీతమ్మనితో వచ్చిన దగ్గర నుంచి ఆఖరికి ఆమెపోయాడు. చెప్పారు, విన్నారా? సుఖంగా ఉంటారు, దాని ఒక్క దాన్ని చేరా అందరం బాగుపడుతూ ఉన్నాం. వింటాడా? విండో వీడు కూడా అంతే. ఇలా అమ్మవారిని కొలిచేటువంటి వాళ్ళు అందరూ సవ్యమైన మార్గస్తులు ఉండరు. తప్పుదారి ప్రజలను పెట్టించి వాడు తప్పుగా నడుస్తూ ఉంటారు. తాత్కాలికంగా వాడు సుఖభోగాలను అనుభవించడం కోసం. అప్పుడు ఏమవుతుంది? తను చెడిపోతాడు, ప్రజల్ని చెడగొట్టేస్తాడు. చేయొచ్చా అర్ధరాత్రి? ధర్మమేనా అని కాదు. కలియుగ ధర్మాలు కొన్ని ఉన్నాయి, గుర్తెరిగి మసలాలి. ఏమిటి ఆ ధర్మాలు? సూర్యోదయం నుంచి సూర్యోదయానికి ఒక రోజున మనకి చెప్పారు. చెబితే అర్ధరాత్రి రచన చేయడం ఏమిటి? నువ్వు తెల్లారకుండా పూజ చేసేస్తే నువ్వు ఏ వారం అని చెప్పినట్టు లెక్క. ఆలోచించుకున్నారు ఎప్పుడైనా? సూర్యోదయానికి వారం మారుతుందండి. కాబట్టి శుక్రవారం పూజ చేసుకుంటా ఉంటున్నారు. ఈ వేళ ఉదయం సూర్యోదయం 5:45 అనుకోండి, అప్పుడు వస్తుంది శుక్రవారం. అంతవరకు శుక్రవారం రాదు, లక్ష్మీవారమే వస్తుంది. ఈ శుక్రవారం మళ్ళీ శనివారం తెల్లారగట్ల దాకా ఉంటుంది, 24 గంటలు, మళ్ళీ సూర్యోదయం దాకా. ఇప్పుడు మీరు ఎప్పుడు పూజ చేసినట్టు ఆలోచించుకున్నారా? ఇంత పూర్వం మరి చేసేది ఏమిటి అంటే ధ్యానము చెయ్యి, తపస్సు చెయ్యి, నీకు కావలసినటువంటి పరికరాలు అమర్చుకో. సూర్యోదయం అయిపోతుంది, ఇంకా నాకు పూజకు సమయం అయిపోతుంది అని కావలసిన పరికరములు అర్చనకి కాదు, తెల్లారగట్లే లేవడం, స్నానం చేసుకోవడం, కావలసినటువంటి కూర్చున్న చోటు నుంచి లేకుండా కొబ్బరికాయ అరటిపళ్ళు ఆరబడుతూ నువ్వు ఎలా ఆరాధన చేద్దాం అనుకున్నావో, లేకపోతే ఏమీ లేకపోతే ఒక భగవద్గీత లేకపోతే లలితా సహస్రమో విష్ణు సహస్రమో పారాయణ చేద్దాం అనుకున్నావు. మళ్ళీ కళ్ళజోడుకు ఒకసారి నాలాంటి వాడైతే మీకు అక్కర్లేదు అనుకోండి, కళ్ళజోడుకు
ఒక్కసారి వెళ్ళకుండగా అన్నీ చమర్చుకుని నా స్వామి ఇక్కడికి వచ్చేస్తాడు, ఇక్కడ కూర్చుంటాడు అని శుభ్రంగా కూర్చునే చోట పారాయణ చేసుకునే చోట శుభ్రంగా అలికేసేసి చక్కగా స్వామికి ఆ పాలు వెన్నో తేనో ఆయన ఇష్టమైన పదార్థాలు ఉంటాయి కదా, అవి పట్టుకొచ్చి అక్కడ పెట్టుకుని చక్కగా అక్కడ కూర్చుని మా కళ్ళు మూసుకుని చక్కగా తపస్సు చేస్తూ మనస్సు యొక్క శరీరం ఎప్పుడు ఉండిపోవాలి, మనస్సు ఎక్కడికి వెళ్ళిపోవాలి? గోవర్ధనగిరి పర్వతం దగ్గరకో మధులో లేకపోతే ద్వారకో వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి ఆ లీల మీకు జ్ఞాపకం రావాలి. సాక్షాత్తు పరమాత్మ అక్కడ ఇది నీకు ఇష్టం. అందులో కొంతమంది ఇందులో కూడా శాఖలు ఉన్నాయి కదా, మా వచ్చిన కూడా ఒకడంటాడు నాకు రాధాకృష్ణులు అంటే ఇష్టం అని అంటాడు, ఒకడేమో రుక్మిణీ కృష్ణుడు అంటే ఇష్టం ఉంటాడు. అలా కాదండి, సత్యభామతో ఉన్న కృష్ణుడే అందమండి అంటాడు ఒకడు. ఎవడిష్టం వాడితే అది ఎలాగనేది మనం చెప్పడానికి ఏం లేదు, ఎవడిష్టం వాడికి ఎలా కొడుకున్నా వాడికి కృష్ణుడు మాత్రం ఒకడే. అర్థమైంది కదా? అంచేతను భావన మీద పెట్టుకుని ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళినట్టు, ఆయన ప్రార్థన చేసినట్టు, ఆయన నీ సన్నిధికి వచ్చినట్టు, అక్కడ కూర్చున్నట్టు, ఆయన పాదాలను నువ్వు స్పృశించినట్టు, నీ చేతితోటి ఆయనకి చక్కగా పాదాలు కడిగినట్టు, పూజ చేసినట్టు, తులసిమాలన్నీ చక్కగా వేసినట్టు. ఉత్తినే కదా, ఇప్పుడు 19,000 బంగారం ఉన్న మనస్సులో సంకల్పమే కదా, బంగారు ఈ తులసి దళాలతో పూజ చేసినట్టు అనుకోవడానికి నేను అనుకుంటాము. నిజంగా అయితే చేయండి, అది చేస్తామంటే చెయ్యం, ఒక్కనాటికి చెయ్యం. పోనీ ఇంకా అలా చేసినట్టు స్వామి సన్నిధి నీ దగ్గరికి వచ్చినట్టు ఇదంతా భావించి ధ్యానంలో నిమగ్నమై స్వామిని మనస్సులో ఆరాధన చేసి ఆనంద పరవశుడు అయిపోయి స్వామి వచ్చి పీఠం మీద కూర్చున్నారనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ భగవద్గీత శ్లోకం చేసి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని నువ్వు చదువుతుంటే ఆయన ఆనందపడిపోయి తన్మయం చెందిపోయి ఇక్కడి నుంచి నేను వెళ్ళలేను అనేటువంటి స్థితి నువ్వు తీసుకురాగలిగినాడు నీకు అదృష్టం. అంచేత తెల్లారకుండా నువ్వు ఏదో చేసేసి అర్ధరాత్రి రచన చేస్తే అది ఉపాసన తేడా వస్తుంది. దేనికి ఒక పద్ధతి ఉంది, దేవ ప్రోక్తము, ఋషి ప్రోక్తము, మానవ ప్రోక్తము, రాక్షస ప్రోక్తము. దేవ ప్రోక్తం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అండి అంటే 4 గంటల నుంచి, అంటే 4 గంటల నుంచి 5:30 గంటన్నర. ఋషి ప్రోక్తం అంటే మునులు తపస్సు చేసేటువంటి 5:30 నుంచి 7. మానవ ప్రోక్తం సూర్యోదయం అయిన తర్వాత 1 గంట కాలం తీసుకుని నువ్వు మానవ ప్రోక్తాన్ని 9 గంటల దాకా. తర్వాత రాక్షస ప్రోక్తమే, తర్వాత నువ్వు ఏం చేసినా సరే. అందుకనే 9 గంటల లోపులో మనం ఏదైనా చేసుకోవాలి. అంటే ఇవన్నీ 3rd క్లాస్ అన్నమాట. మానవ ప్రోక్తం అంటే 3rd క్లాస్. 1st క్లాస్ అంటే దేవతా ప్రోక్తం, 2nd క్లాస్ మంచిది, 1st క్లాస్ కన్నా 3rd క్లాస్ కన్నా. ఋషి ప్రోక్తం అది కోరికని పెంచదు. దేవతలకి కోరిక ఉంది, మానవులకి కోరిక ఉంది, ఋషులకి కోరిక లేదు. ఋషి కోరిక ఏమిటి తెలుసా? 24 గంటలు తపస్సు చేయాలనేటువంటి కోరిక. ఇంకా చేస్తే బాగుండు, ఇంకా చేస్తే బాగుండు, ఇంకా చేస్తే బాగుండు. సూర్యుడు వెళ్ళిపోతున్నాడు, తపస్సు చేయడానికి వీరలేదు అని ఆగిపోతాడు. సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత మననం చేసుకుంటుంటారు పొద్దున్నుంచి చేసినటువంటి యొక్క పారాయణ అంతా. అందుచేత ఈ భవాని అనేటువంటిది మనం ఎలా తీసుకోవాలి అంటే దుర్మార్గత, మనలో ఉండేటువంటి దుష్ట శక్తిని పోగొట్టేటువంటి మాత కింద అమ్మవారు అష్టభుజములతోటి చక్కనైనటువంటి స్థితితోటి మనకి విజయవాడ అమ్మవారు ఎలా ఉంటారు ఆ రీతిగా అమ్మవారు భవానీ అవతారం ఉన్నారు. ఆ భవానీ అవతారంలో ఉండేటువంటి భవబంధ విముక్తిదాయిని, భవబంధాన్ని విడగొట్టి మనందరినీ రక్షించేటువంటి శక్తి ఒక్క భవానీకే ఉంది, ఇంకో దానికి దేనికి లేదు. భవానీ అంటే శాంతమూర్తి అని అర్థం. శాంతం, ఎటువంటి ప్రకోపం వచ్చినా, ఎటువంటి వ్యవస్థ వచ్చినా, ఎటువంటి చికాకులు వచ్చినా నిన్ను శాంతపరిచి ఉద్విగ్నతకు లోనవ్వకుండా జ్ఞానాన్ని పెంచి అసూయాద్వేషాన్ని తెంచి నిన్ను ఉత్తమమైనటువంటి స్థితికి నడిపించేటువంటిది ఒక భవానీ అవతారం కనుక దీని గురించి మేము కాసేపట్లో కాసేపట్లో ధ్యానంగా పూర్తిగా వర్ణించుకున్నాం. రామకృష్ణ అంటూ కూడా మంచి విషయాన్ని చెప్తాడు, అవన్నీ కూడా విన్నాం.
సంవత్సరాల కార్యక్రమం వేళకు మనం 2వ రోజు కార్యక్రమంలో దయామయుడని భగవాన్ అనుగ్రహించి ఇక్కడ సత్కాలక్షేపం చేయాలి అనేటటువంటి సత్సంకల్పాన్ని గౌరవ కృష్ణానందసరం గారు సంకల్పం చేసి నా గురువుతో లేనటువంటి తెల్లపూడి సూర్యనారాయణ గారు ప్రతి నవరాత్రి మహోత్సవంలోనూ కూడా ఇక్కడ సత్కాలక్షేపం చేస్తూ ఉండేవారు. అయితే వారు ఒక సంకల్పానికి అనుగుణంగా మరి ప్రతి సంవత్సరం అమ్మవారి యొక్క సన్నిధిలో 1 గంట సేపు కాలక్షేపం చేసేటటువంటి మహాభాగ్యం మన గురువు గారు కలగజేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భగవంతుడు ఏది పలికిస్తే పలకడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పుడు భగవద్గీత పారాయణం చేస్తున్నటువంటి ఇప్పుడు అమ్మాయిలు వచ్చేసారు, వారు మా సత్సంగ సభ్యులు. అంటే శిష్యులు అనడానికి వీల్లేదండి. కారణం ఏంటంటే వారికి మనం నేర్పిందేమీ లేదు. వారు అనుకరణ చేశారు, వారు నేర్చుకున్నారు. వారికి నేర్పితే శిష్యులు అన్నారు, కానీ నేర్పడానికి శిష్యులు అనడానికి సరి. అంటే వారు అనుకరించారు. అయితే భగవద్గీత గురించి మనం చెప్పుకునే ముందు ఈ భగవద్గీత ఎవరికి ప్రబోధన చేయబడింది అంటే దుఃఖుడైనటువంటి అర్జునుడికి భగవంతుడు ప్రబోధన చేస్తాడు. అంటే యుద్ధ సమయంలో, మహాభారత యుద్ధ సమయంలో ఇరు పక్షముల ఒక సైన్యములు యుద్ధానికి సన్నద్ధమైనటువంటి సమయంలో ఆ 2 సేనాల మధ్యకు అర్జునుడు రథాన్ని తీసుకుని వెళ్ళవలసింది అని కృష్ణ పరమాత్మను ప్రార్థన చేస్తాడు. అప్పుడు అర్జునుడి యొక్క కడకి వచ్చేసరికి ఆ గడ్డి ఎక్కువ ఉండడం వల్ల ఎరకలు పాడు చేసి మా చేతి ఎరకలు కొట్టాయి